Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 182. నీకు తెలుగు రాదా లేకపోతే పిచ్చి పట్టిన తర్వాత వచ్చిన భాష కూడా మర్చిపోయావా అని కర్ణ అడిగేసరికి అదేంటి అని దక్ష మూతి ముడుచుకుని అడగడంతో కట్టను అని తెలుగులోనే చెప్పాను. అయినా కూడా నువ్వు మళ్ళీ అదే అడుగుతుంటే డౌట్ వచ్చింది అని అన్నాడు వెటకారంగా. భాష మర్చిపోలేదు. నాకు పిచ్చి పట్టలేదు. మీరు నాకు తాళి కడుతున్నారా లేదా అని అడిగేసరికి ఏంటే బెదిరిస్తున్నావా అనేసరికి మిమ్మల్ని బెదిరించే అంత ధైర్యం నాకెక్కడుంది స్వామి, నాకంత సీన్ లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాను, తాళి కడతారా లేదా అనగానే టేబుల్ మీద ఉన్న రిసీవర్ తీసుకుని సెక్యూరిటీ లోపలికి ఒక పిచ్చిది వచ్చింది, బయటికి పంపించండి అని చెప్పడంతో దక్ష కళ్ళు పెద్దవి చేసి ఇది అన్యాయం అని అంది. అయితే మహిళా మండలికి వెళ్ళి అన్యాయం అని గట్టిగా మైక్ పట్టుకుని అరువు, ఇది అన్యాయం అని వాళ్ళు కూడా ప్లకార్డులు పట్టుకుని నీతో పాటు కూర్చుంటారు అని వెటకారంగా చెప్పడంతో దక్ష మూతి ముడుచుకొని ఎందుకు ఇలా చేస్తున్నారు, తాళి కట్టొచ్చు కదా అనగానే మళ్ళీ నీ అంతటా నువ్వే వచ్చి విడిపోదామని కూడా అడుగుతావు. నీ అపరిచితుడు క్యారెక్టర్ తట్టుకునే ఓపిక నాకు లేదమ్మా, వెళ్ళు అని అన్నాడు వెటకారంగా. ఇంతలో సెక్యూరిటీ వచ్చి సార్ అని అనేసరికి తనని బయటికి పంపించండి అని దక్ష వైపు చూపించడంతో సార్ మేడం అనగానే నేను మీకు మేడం లాగా కనిపిస్తున్నానా అని కర్ణ చిరాకుగా అడిగేసరికి దక్ష కిలకిలా నవ్వితే సార్ మేము మాట్లాడేది మేడం గురించి అనగానే తను మీ మేడం కాదు, బయటికి పంపించండి, అయినా తను లోపలికి వస్తుంటే మీరందరూ ఏం చేస్తున్నారు అనగానే మేడం మీకు కాబోయే భార్య కదా అనగానే అదొక్కప్పుడు ఇప్పుడు కాదు అనగానే మేడం ప్లీజ్ పదండి అని సెక్యూరిటీ వాళ్ళు దగ్గరకు వచ్చి చెప్పడంతో అవసరం లేదు నేను వెళ్తానులే అని ముందుకి పడిన పొడవైన జడని విసురుగా వెనక్కి వేసుకుని మిమ్మల్ని వదిలేస్తానని అనుకోవద్దు, మీరు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పే వరకు నేను మీ వెంట తిరుగుతూనే ఉంటాను అని చెప్పింది దక్ష. కర్ణ అన్బిలీవబుల్ అన్నట్టుగా దక్ష వైపు చూస్తూ విరాట్కి ఫోన్ చేసి నీ మరదల్ని రోడ్డు మీద వదిలేసావేంట్రా అనగానే మరదలెవరు అని వెంటనే దక్ష గుర్తుకు రావడంతో ఏమైందిరా అని అడిగేసరికి ఆఫీస్లో తను చేసిన రణరంగం చెప్పేసరికి ఆ రోజు ఫుడ్ సరిగ్గా తినక బాగా టెన్షన్ పడ్డంతో కాళ్ళు చేతులు పని చేయకుండా పోయాయి, తలకు కూడా ఏమైనా అయిందా ఏమోరా, మనం పెద్దగా పట్టించుకోలేదు అని విరాట్ కంగారు పడ్డంతో నోరు మూసుకో, అది కావాలని అలా చేస్తోంది, వెళ్ళి దాంతో దాని బాధ ఏంటో అడుగు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. విరాట్ వెంటనే దీక్షితకి ఫోన్ చేసి విషయం చెప్పడంతో దీక్షితకి నవ్వాలో ఏడవాలో అర్థం కాక సరే నేను ఒకసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి దానితో మాట్లాడతాను అనగానే ఏమని మాట్లాడతావు అనగానే జరిగిన విషయం గురించి మాట్లాడతాను అనగానే అప్పుడు కర్ణ చాడీలు చెప్పాడని అనుకుంటుంది అనగానే అలా ఏం అనుకోదులే నేను వెళ్ళి మాట్లాడతానని డ్రైవర్ని కార్ తీయమని చెప్పి బాబుని ఎత్తుకొని కారులో కూర్చుని ఇంటికి వెళ్ళింది దీక్షిత. ఇంటికి రాగానే దీక్షితని బాబుని ప్రేమగా లోపలికి తీసుకువెళ్లి బాబుతో ముద్దాడుతున్న తల్లిని తండ్రిని చూసి గదిలోకి వెళ్లేసరికి దక్ష సారీ సార్, గుడికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది, అందుకే ఈరోజు స్కూల్కి రాలేదు, రేపు కంపల్సరీ వస్తానని చెప్పింది. దీక్షిత లోపలికి రాగానే అక్క ఎలా ఉన్నావు అని దక్ష నవ్వుతూ బాబు ఎక్కడా అని అడిగేసరికి అమ్మ దగ్గర ఉన్నాడు అని చెప్పడంతో దక్ష బయటికి వెళ్తుంటే ఆగు నీతో మాట్లాడడానికి వచ్చాను, వాడిని తర్వాత ఎత్తుకోవచ్చులే అనగానే ఏంటి అని అడిగేసరికి కర్ణగారి అకాడమీకి వెళ్ళి ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడావంట అనగానే అప్పుడే మీకు ఊదేశాడా అనగానే ఊదడం ఏంటే, అసలు నేను పెళ్లి చేసుకోను అని త్యాగమూర్తిలాగా బిల్డప్ ఇచ్చింది నువ్వే కదా, ఇప్పుడెందుకు మళ్ళీ పెళ్లి చేసుకొని తాళి కట్టమని వెళ్ళావు అని అడిగింది. దక్ష సమాధానం చెప్పకుండా మౌనంగా నిలబడ్డంతో చెప్పు
నీలో రకరకాలుగా మారుతున్న ఈ అపరిచితురాలు గురించి నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అనగానే, నన్ను పిచ్చిదాన్ని చేసి మాట్లాడకండి. అక్కడ ఆయన కూడా అలాగే మాట్లాడాడు అనగానే, నీ ప్రవర్తన అలాగే ఉంది మరి చెప్పు అని అడిగేసరికి, నాకు ఆయన కావాలక్క అనగానే, ఆయన ఏమైనా వస్తువు అనుకుంటున్నావా? నువ్వు వద్దు అనగానే విసిరి కొట్టడానికి, కావాలి అనగానే తీసుకొచ్చి ఇవ్వడానికి, ఆ రోజు ఎలా ఎంత ఎమోషనల్గా మాట్లాడి వెళ్ళిపోయాడో మర్చిపోయావా అని అడిగింది. అన్నీ గుర్తున్నాయక్క. అంతా గుర్తుంది. కానీ తప్పలేదు అనగానే, ఏంటే అసలు నీ మైండ్‌లో ఏం తిరుగుతుంది అని అడిగేసరికి, ఇప్పుడు నేను ఏ విషయం మీతో చెప్పలేనక్క. కానీ ఆయన్ని మాత్రం నేను పెళ్లి చేసుకొని తీరుతాను అనగానే, నువ్వు పెళ్లి చేసుకోమనగానే అంతా మర్చిపోయి నిన్ను పెళ్లి చేసుకుంటాడనుకుంటున్నావా? నువ్వు ఆయన్ని ఎంత హర్ట్ చేశావో మర్చిపోయావా అని అడిగింది. చేశానక్క. గుర్తుంది. కానీ నేను పెళ్లి చేసుకుంటాను అనగానే, అబ్బా! పాడిన పాటే పాడకుండా అసలు దీని వెనకున్న కథ, కహాని ఏంటో చెప్పు అనగానే, పెళ్ళైన తర్వాత అన్నీ చెప్తాను అని చెప్పి దక్ష వయ్యారంగా బయటికి వెళ్ళిపోవడంతో, దీనికేదో అయింది అనుకుంది దీక్షిత. సాయంత్రం కర్ణ అకాడమీ నుంచి బయటకొచ్చేసరికి దక్ష తాళి పట్టుకొని గోడకి ఆనుకుని కూర్చోవడంతో వెళ్ళి కారులో కూర్చుని కార్ స్టార్ట్ చేయడంతో ఇంజన్ సౌండ్కి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి, అది ఇంపోర్టెడ్ కార్ కావడంతో ఇంజన్ సౌండ్ అంత పెద్దగా ఉందని అర్థం కావడంతో, తాళి కట్టండి అంటూ విండో దగ్గరికి వెళ్ళేసరికి, నువ్వింకా ఇంటికి వెళ్ళలేదా అని అడిగాడు. అంటే మరి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చానని స్మైల్ ఇస్తూ మరీ దక్ష చెప్పడంతో, ఆమె వైపు విచిత్రంగా చూసి, ఒక్క నిమిషం దూరం జరుగు అని చెప్పడంతో, లేదు మీరు వెళ్ళిపోతారు అనగానే, లేదే దిగి తాళి కడతాను. నువ్వు పక్కకి జరిగితేనే కదా నేను డోర్ ఓపెన్ చేయడానికి వస్తుంది. కార్కి ఆనుకొని నిలబడ్డావు అని చెప్పడంతో, నిజంగా తాళి కడతారా అని కళ్ళల్లో మతాబులు వెలుగుతూ ఉంటే, పక్కకి జరగగానే పోవే అని చెప్పి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు కర్ణ. ఆ అని నోరు వెళ్ళబెట్టి, ఇది చీటింగ్, మీరు చీటింగ్ చేశారు తొండి అని దక్ష అరుస్తూ ఉంటేనే ఆమెని రేర్ వ్యూ మిర్రర్లో నుంచి చూస్తూ కర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అకాడమీ ఇన్ఛార్జ్ సెక్యూరిటీ అందరూ దక్ష దగ్గరకు వచ్చి, ఏమైంది మేడం, సార్ ఎందుకు అలా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారని అడగడంతో, ఏమీ లేదు అని చెప్పి తిరిగి వెళ్ళబోతుంటే, మేడం నేను డ్రాప్ చేస్తాను అన్నాడు మేనేజర్. ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేసి బస్సులో ఆ ఇరకటంలో వెళ్లే ఓపిక లేకపోవడంతో సరేనంటూ మేనేజర్ కార్ తీసుకొచ్చే వరకు ఆగి కారులో కూర్చోవడంతో, అసలు ఏమైంది మేడం, నాకైనా చెప్పండి అని కార్ స్టార్ట్ చేసిన మేనేజర్ చెప్పడంతో, తనకి అనారోగ్యం వచ్చిన దగ్గర నుంచి కేరళలో కర్ణ బాధగా వెళ్ళిపోయే వరకు చెప్పడంతో మేనేజర్ కళ్ళు నిండుకున్నాయి. మాకందరికీ హిట్లర్‌లా కనిపించే సార్‌లో ఇంత ఎమోషన్ ఉందని నాకు తెలీదు మేడం. మీరు కారు దిగిపోండి మేడం. మా సార్‌ని ఇంత బాధ పెడతారా? అని మేనేజర్ కారు ఆపడంతో, నేను రాను అంటుంటే, మేడం డ్రాప్ చేస్తానని అతి వినయం ప్రదర్శించింది నువ్వే కదా! నన్నింటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళు అని దక్ష మొండిగా చెప్పేసరికి, ఏదో కర్ణ బాధపడ్డాడన్న బాధలో కారు దిగి పొమ్మని చెప్పినా, ఒకవేళ ఈ విషయం కర్ణకి తెలిస్తే ప్రాబ్లమ్ అవుతుందని ఇక మౌనంగా తీసుకెళ్లి దక్షని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మేనేజర్ వెళ్ళిపోయాడు. ఇంత మోసం చేస్తాడా చెప్తా సంగతి అని అనుకుంటూ లోపలికి రాగానే, ఏదే తాళి కట్టాడా అని దీక్షిత వెటకారంగా అడిగేసరికి విసురుగా గదిలోకి వెళ్ళిపోవడంతో, దీని ఆటలేంటో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి పెళ్లి చేసుకోమంటుంది, ఒకసారి నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, మీరు నన్ను మర్చిపోండి అని కర్ణగారిని చంపుతుంది. పాపం ఏ ముహూర్తంలో దీన్ని చూసి ఇష్టపడ్డారో గాని పిచ్చోడిని చేసేస్తోంది అని అంది దీక్షిత. అసలు సడన్‌గా అక్కకి ఇంత జ్ఞానోదయం కలగడానికి కారణం ఏంటక్కా? అని రక్ష అయోమయంగా అడిగేసరికి, నాకు మాత్రం ఏం తెలుసు? నేను అడిగినా కూడా నాకు చెప్పట్లేదు. కానీ అని దీక్షిత చెప్పి, సరే నాన్న ఇంక నేను ఇంటికి వెళ్తాను. విరాట్ ఇంటికొచ్చే టైం అయింది. నేను బాబు కనిపించకపోతే డల్ అయిపోతాడు. ఇక్కడికొస్తున్నానని తెలుసనుకో అయినా కూడా అని చెప్పడంతో, జాగ్రత్తమ్మా కనీసం నీ జీవితం అయినా బాగుందని తృప్తి పడతాం మేము అని అన్నాడు నారాయణ.
గ్రీన్ టీ తాగి వర్క్ చేసుకుంటున్న కర్ణ రూమ్లో ల్యాండ్లైన్ రింగ్ అవ్వడంతో అది తీసి చెవి దగ్గర పెట్టుకోవడంతో తాళెప్పుడు కడతారు అన్న గొంతు వినిపించడంతో రిసీవర్ వైపు చూసి మళ్ళీ చెవి దగ్గర పెట్టుకోవడంతో రాంగ్ నెంబర్ కాదు, మీరు రాంగ్ నెంబర్ వెళ్ళలేదు, నేనే తాళి ఎప్పుడు కడతారు అని అడిగేసరికి నువ్వు ఇంకా పిచ్చి హాస్పిటల్లో జాయిన్ అవ్వలేదా అని అడిగాడు వెటకారంగా. నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నేనెందుకు పిచ్చి హాస్పిటల్లో జాయిన్ అవుతాను, చెప్పండి, డేటు టైము ప్లేసు చెబితే అప్పుడు వచ్చి నా తాళి కట్టించుకుంటాను అనగానే అవునా అయితే రాసుకో అనగానే దక్ష సరదా పడుతూ ఉంటేనే పాతాళలోకం, టైం 2000 సంవత్సరాల తర్వాత, డేట్ 2000 సంవత్సరాల తర్వాత, ఏ డేట్ ఉంటే అదే డేట్ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆ మాటలు విన్న రక్ష పగలబడి నవ్వుతూ ఉంటే రక్ష వైపు కోపంగా చూడ్డంతో బావగారు భలే సమాధానం చెప్పారక్క నీకు అని అంది. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.